వెల్కమ్ టు రాజ్ న్యూస్. బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాను ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ రాష్ట్రంలోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పొట్టి శ్రీరాములు, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాష్ట్రంలోని మరో 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, నంద్యాల, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, తూర్పుగోదావరి, అల్లూరి, అనకాపల్లి, విశాఖపట్నం, పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. ఇది రాబోయే 24 గంటల్లో మొంతా తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ప్రస్తుతం ఈ వాయుగుండం కాకినాడకు ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. ఈ తుఫాను అక్టోబర్ 28వ తేదీ సాయంత్రం లేదా రాత్రి సమయంలో మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, గరిష్టంగా గాలి వేగం 110 కిలోమీటర్లకు చేరుకోవచ్చని అధికారులు హెచ్చరించారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మనకి మోంతా తుఫాను 28వ తారీఖు ఆంధ్రప్రదేశ్ తీరాన్ని అంటే ఇప్పటికైతే ప్రెడిక్షన్ కళింగపట్నం నుంచి మచిలీపట్నం మధ్యలో ఎక్కడైనా తగలవచ్చు. మోస్ట్లీ అరౌండ్ కాకినాడ ల్యాండ్ ఫాల్ ఉంటుంది అని చెప్పి ప్రెడిక్షన్ ఇచ్చారు. అది 28వ తారీఖు ఈవినింగ్ కానీ నైట్ కానీ మనకు ఉంటుంది. సో మనకు రేపటి నుంచి వర్షాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో మన విజయనగరం దగ్గరికి వచ్చేప్పటికి రేపటి నుంచి మనకు రైన్స్ ఉన్నాయండి. సో ఈ రైన్స్ విషయం మనము మొత్తం కూడా మన డిస్ట్రిక్ట్ కానీ మండల్స్ కానీ అన్ని అలర్ట్ చేసి వచ్చాము. మున్సిపాలిటీస్ కానీ డిస్ట్రిక్ట్లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసాము. ఆల్ మండల్స్లో కూడా మనము కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరు సచివాలయం స్టాఫ్ని కూడా కన్సర్న్ సచివాలయాల్లో ఉండమనడం జరిగింది. ఫర్ నెక్స్ట్ 3-4 days మనకు సచివాలయాల్లో వాళ్ళు ఉండాలి. సచివాలయం లెవెల్లో రెయిన్ అలర్ట్స్ గురించి వాళ్ళు కంటిన్యూస్గా ప్రజలకు చెప్తూ ఉంటారు. సో మనము స్కై క్లియర్గా ఉంది కదా, తుఫాన్ వస్తుందా లేదా అనేది ఏం లేదు. సో తుఫాన్ ఇస్ ప్రిడిక్టెడ్ అంటే ఆ తుఫాన్ మనకు గ్యారంటీగా వస్తుంది అండ్ ఈ రైన్స్ కూడా మనకు ఉంటాయి. కోసం మన ప్రిపేర్నెస్ లో విలేజ్ లెవెల్ వరకు మనం పెట్టాం. సో విలేజ్ లెవెల్ వరకు పెట్టడం కాకుండా ఆల్ విలేజెస్ లో మనకి ఎక్కడ మనకు లో లయింగ్ ఏరియాస్ ఉన్నదని కూడా మ్యాప్ చేసుకున్నాము. ముఖ్యంగా చీరాల, వాడరేవు, అటారిపాలెం, పొట్టి సుబ్బయ్యపాలెం, రామాపురం దగ్గర బీచ్లని తదుపరి ఆదేశాల వరకు వచ్చే వరకు క్లోజ్ చేయడం జరిగింది. ఈ ఎవరు కూడా పర్యాటకులుగా కార్తీక సోమవారం సందర్భంగా, కార్తీక మాసం సందర్భంగా వచ్చేవాళ్ళు కూడా ఎవరు కూడా రాకూడదు అని చెప్పేసి విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. అట్లాగే ఎవరు కూడా సముద్ర తీరంలోకి రాకుండా బ్యారికేడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది, చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. సైక్లోన్ ప్రభావంతో ఇక్కడ తీర ప్రాంతాలైన వాడరేవు, రామాపురము, పొట్టి సుబ్బయ్యపాలెము, అలాగే చిన్న గంజాం మండలంలోని మోటుపల్లి, పెద్ద గంజాం అన్ని మండలాల కేంద్రాల్లో కూడా ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తున్నాము. ఈ 3 రోజులు పూర్తిగా బారికేడ్లు పెట్టి ఎక్కడ కూడా పర్యాటకులు కూడా ఎవరు రాకూడదని పూర్తిగా ఆదేశాలు జారీ చేసి ఉన్నాము. అలాగే బాలింతలు, అలాగే చిన్నపిల్లలు, వృద్ధులు, ఎక్కడైతే హౌస్ హోల్డ్స్ చాలా పక్కా బిల్లులు లేవు వాళ్ళందరినీ కూడా షెల్టర్ కేంద్రాలకు తరలిస్తున్నామండి. అక్కడ కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాము. అలాగే ఫిషర్ మ్యాన్ ఎవరన్నా కూడా సముద్ర ప్రాంతాలకు వెళ్ళుంటే పూర్తిగా రప్పించాం బ్యాక్. ఇంకెవరన్నా కూడా ఉంటే వాళ్ళని సురక్షిత ప్రాంతాలు రప్పిస్తాము. గత ప్రభుత్వం చేసిన పాపాల్ని కూటమి ప్రభుత్వం మోస్తుందన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గంలో పర్యటించిన ఆనం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
సంఘం పోలీస్ స్టేషన్లో పోలీసులు నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొని పోలీస్ సేవలను కొనియాడారు మంత్రి ఆనం. అనంతరం ఏఎస్పేట మండలంలోని కావలీరపల్లి గ్రామంలో ఆలయ శంకుస్థాపన, సీసీ రోడ్లు ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు ఆనం రామనారాయణ రెడ్డి. ప్రభుత్వ పాపాలని ఇవాళ మనం మోస్తున్నాం అనేటువంటి దాంట్లో ఎలాంటి తేడా లేదు. 10.5 లక్షల కోట్ల రూపాయల అప్పుతో ఈ ప్రభుత్వాన్ని గౌరవనీయులైనటువంటి మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, కూటమి నాయకత్వంలోని పవన్ కళ్యాణ్ గారికి, భారత ప్రధాని నాయకత్వంలోని బీజేపీ పార్టీకి అప్పచెప్పడం జరిగింది. ఇచ్చిన మాటలను నెరవేర్చుకోవాలి, చెప్పిన వాగ్దానాలను నిలబెట్టాలి. అందులో మనం ఈ ప్రభుత్వంకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా, మన మీద ఎంత ఒత్తిడి ఉన్నా, మనం కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి చిత్తశుద్ధితో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు నాయుడు గారు, ఆయనతోటి ప్రమాణం చేసిన మా అందరికి కూడా బాధ్యతలు ఇచ్చి, ఈ బాధ్యతల్లో మీరు ఎప్పటికప్పుడు పనిచేయండి, ఈ రాష్ట్రంలో ఉన్న వనరులను తిరిగి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు, పౌరులకి అందేటట్లు చేయండి, మంచి కార్యక్రమాలు నిర్వహించండి అని చెప్పి ఆయన మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చెప్పినటువంటి ఆదేశాలను నిర్వహిస్తూ అనేక ప్రాంతాల్లో అభివృద్ధిని చేస్తూ ఇవాళ మన కావలి అడవులకి కూడా రావడం జరిగింది. నా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనేటువంటి దానిలో ఏ పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేసేది లేదు. సోమశిల హై లెవెల్ కెనాల్ మొదలు పెట్టాం. ఆనాడు మొదలుపెట్టి చేసిన పని పూర్తయి ఉంటే 1600 కోట్లతో పోయేది. ఇవాళ 2500 కోట్ల రూపాయలు అవసరం. అయినా ఈ ప్రభుత్వం చేస్తామనే దాని మీద ఇవాళ నిబద్ధతతో పనిచేస్తుందని చెప్పి. గల్ఫ్ ఏజెంట్ల మోసాలకు మరొక యువకుడు బలయ్యాడు. పొట్టకూటి కోసం అవగాహన లేకుండా గల్ఫ్ దేశాలకు వెళ్లి చిక్కుకుంటున్న వారెందరో. ఏజెంట్ మోసానికి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన సతీష్ అనే యువకుడు బలైపోయాడు. ఉద్యోగం పేరుతో మోసపోయి గల్ఫ్లో అష్టకష్టాలు పడుతున్నాడు సతీష్. కుటుంబ సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు. తెలంగాణ ప్రభుత్వం స్పందించి తమ స్వదేశానికి తీసుకురావాలని సెల్ఫీ వీడియో ద్వారా బాధితుడు సతీష్ వేడుకుంటున్నాడు. ఇంటికి వెళ్ళిపోతా, కాలు ముక్క మస్తు ఇబ్బంది అవుతుంది. తెలుగుని ముఖం చూసాను వాళ్ళని ఒక 2 ఏరన్నా కాంచాను 300 రియల్ అడుగుతున్నా అన్న. అబ్బా ఎవరిని అడిగినా అని ఎవరు లేదు, ఇంటికాడ కూడా ఏం లేదు. చేసుకుంటే కైకి అన్న వచ్చిన పని చేసుకున్నా కానీ ఆరోగ్యం బాగాలేదు, ఏం లేదు. గడ్డైనా కూర్చున్నా, మనసు పడతలేదు. పైసలు కట్టుకుంటున్నాను రేపు వరకు. 40,000 తెప్పించుకున్నాను ఇంటికాంచి 200 రియల్ అవుతాయి. 60,000 టికెట్ తీసుకోమంటున్నా. మస్తు మందికి నేను సంప్రదించిన లేదు, ఎవరైనా చూసుకోరు కానీ ఎవరు లేదు. ఇద్దరు పిల్లలు అన్న, మాది రాజన్న సిరిసిల్ల తంగలపల్లి మండలం బసపురం. ఆల్రెడీ గ్రూప్లో కూడా పెట్టిన. గార్డెన్లో ఉంటున్నా, మనసు పడతలేదు, ఏం చేయాలి. ఇంటికైతే చేపించుకుంటున్నారు ప్రతి తినడానికి. మస్తు సర్లా అందరికి ఫోన్ చేసినా కానీ ఇంటికాడ కూడా లేవన్న. చేసుకుంటే కైకిలు ఘోరంగా ఉందన్న బతుకు. ఏదో వచ్చినా కానీ ఆరోగ్యం బాగలేదన్న. 40,000 ఉన్నాయన్న అకౌంట్లో. 60,000 అని కట్టాలి, టికెట్ కొనుక్కొని పోవాలన్న. దయచేసి కాళ్ళు ముక్కు వాళ్ళని ఉంటే ఒక వెళ్ళిపోయాను అన్న. బాగా మస్తు ఇబ్బంది అవుతుంది. వచ్చిన పంపించింటే 1000 రూపాయలు తీసుకొని కంపెనీ పంపించింది సప్లై అన్న. దయచేసి కూడా వాళ్ళు పంపరు వెళ్ళిపోయాను. సార్తో మాట్లాడాలన్న. వెళ్ళిపోతా ఫైల్ కట్టాలి సార్తో మాట్లాడాలన్న. నెంబర్ కూడా పెట్టిన ఆల్రెడీ. సార్తో మెప్పించిన ఇంటికి వెళ్ళిపోతుంది. 40,000 కట్టి సార్ కాళ్ళకు కూడా మొక్కిన. సార్ 150 రూపాయలు. కలియుగ వెంకటేశ్వర స్వామి సొమ్మును తిన్న ద్రోహులను కఠినంగా శిక్షించాలని హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పలువురు ప్రముఖులు డిమాండ్ చేశారు. భగవంతుడికి భక్తులు ఇచ్చే కానుకలు స్వామివారికే చెందాలన్నారు. పరకామణి చోరీ దోషులను కఠినంగా శిక్షించాలని చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు డిమాండ్ చేశారు. దేవుడి సొమ్ము దేవుడికి చేరే వరకు ఎందాకైనా పోరాడతానన్నారు టీటీడీ మెంబర్ భానుప్రకాష్. పరకామణి చోరీ మామూలు దొంగతనం కాదని, నమ్మక ద్రోహం అంటూ సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మిత్రుడు చెప్పారు లీగల్గా ఉన్న ఇందులో విషయాలు ఏంటంటే ఇవన్నీ కూడా జరిగాయి. అందువల్ల ఇందులో అవ్వాల్సింది ఏంటంటే డీనోవో మళ్ళా ప్రొసీడింగ్స్ స్టార్ట్ అవ్వాలి. మళ్ళా ఎఫ్ఐఆర్ హ్యాస్ టు బి రిజిస్టర్డ్ విత్ 409 సెక్షన్. అందులో ఖచ్చితంగా 409 సెక్షన్ పెట్టాలి. నమ్మక ద్రోహం, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఆ విధంగా జరిగిన సందర్భంగా అందులో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కానీ కంపౌండింగ్ కానీ అవకాశమే లేదు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా బయటికి రావాలి. అందుకనే ఇంతకుముందు వారు సజెస్ట్ చేసినట్టు ఒక కమిటీ ఉండాలి. అసలు హోల్ ప్రక్రియ గురించి కూడా ఒకసారి రివ్యూ జరగాలని నేను అనుకుంటాను. ఎవరిని నియమిస్తున్నారు, ఎవరు బోర్డు మెంబర్లుగా ఉంటున్నారు, ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అంశాలు. అసలు ఒక
నయా పైసా కూడా అక్కడ తేడా రాకూడదు. సో ఈ విధంగా ఇది భక్తుల యొక్క భక్తి భావాలతో ఇది కనెక్టెడ్గా ఉంది కాబట్టి వన్స్ ఫర్ ఆల్ యూ షుడ్ పుట్ ఎ స్టాప్ టు ఆల్ దిస్ అన్నది నా అభిప్రాయం. ఆ విధంగా మిత్రులు భానుప్రకాష్ గారు చేస్తున్న ఈ యాక్టివిటీ ఏదైతే ఉందో ఈ విధానాలు అవి ఖచ్చితంగా మనం అందరం కలిసి దీన్ని ప్రతిఘటించాలి. కోయిల్ ఒழுగు అని కోడ్ ఆఫ్ కండక్ట్ దేవాలయ నిర్వహణ జరిగేటప్పుడు భగవంతుడికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని మనం ఆయన నైవేద్యం కానీ ఆయన యొక్క పూజా విధానం కానీ ఆయనకి ఏర్పడినటువంటి సొమ్ముని మనం ఎలాగ వాడాలి, ఎలా స్వామివారికి నివేదించాలి అన్నదానికి ఒక కోయిల్ ఒழுగు అని ఏర్పరిచారు. ఆ కోయిల్ ఒழுగులో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానంలో పెద్ద జియం గారు చిన్న జియం గారి వ్యవస్థ ఇన్ని వందల సంవత్సరాలుగా నడుస్తున్నది. అది ఒక పరంపరాగతమైనటువంటి సంస్థ. వారి పర్యవేక్షణలోనే ఈ ఆగమ విధానాలన్నీ కూడా నడుస్తాయి. ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఆగమబద్ధమైన నిర్ణయమా కాదా అనేది వారి ముందు నివేదిస్తారు. ఎంత పండితోత్తములైనటువంటి అర్చకులు ఉన్నా కూడా వారి యొక్క కనుసన్నల్లోనే వ్యవహారం మొత్తం జరుగుతుంది. అలాంటి ఒక పెద్ద జియం గారు చిన్న జియం గారి వ్యవస్థలో ఈ పరకామణికి కూడా పర్యవేక్షకుడుగా ఒక ఆయన ఉన్నారు. ఆయన మీద ఒక ఆరోపణ వచ్చింది. అది ఆరోపణ వెలుగు చూసినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించాము, దానికి ఇంకొకసారి అలా జరగకుండా చూడడానికి ఏమి చర్యలు తీసుకున్నాము, అలాంటి ఒక కార్యక్రమం జరిగినప్పుడు ఒక తప్పు జరిగినప్పుడు దాన్ని సరిదిద్దే ప్రయత్నం ఏమైనా చేశామా, ఈజ్ దర్ ఎనీ అవేకనింగ్, దాని మీద మనం మేల్కొన్నామా అనేటటువంటి ప్రశ్నలు ఈ సంఘటనలు చూస్తే వస్తున్నాయి. ఇది నేను భక్తులందరినీ కూడా మీడియా మాధ్యమం ద్వారా ప్రార్థించేది, ఇది రాజకీయాలకు అతీతంగా చూడాలి. ఇది భగవంతుడికి సంబంధించినటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన విషయం. ఈరోజు దొంగలించినటువంటి వ్యక్తి దర్జాగా బయట తిరుగుతుంటే మా వల్ల కావట్లేదు. నేను మొట్టమొదటి బోర్డు మీటింగ్లో నేను ఈ అంశాన్ని లేవనెత్తిన. నేను బోర్డు మెంబర్ అయిన తర్వాత మొట్టమొదటి బోర్డు మీటింగ్లో చైర్మన్ గారికి ఈఓ గారికి చెప్పడం జరిగింది. మళ్ళీ డీజీపీ ఆంధ్రప్రదేశ్ వారికి అలాగే డీజీ ఇంటెలిజెన్స్ వారికి చెప్పడం జరిగింది. ఈరోజు ఖచ్చితంగా నేను చెప్తున్నా, వెంకటేశ్వర స్వామి దగ్గర ఎవరు తప్పు చేసినా సరే ఈ చేత్తో చేస్తే ఈ చేత్తో అనుభవిస్తారు. అది మాత్రం తొందరలోనే బయటపడుతుంది. ఉదయం రాఘవాచార్య గారితో చెప్పా, నేను ఈ కేసులో ఇంప్లీడ్ అవుతానంటే బోర్డు మెంబర్గా ఇంప్లీడ్ అయ్యే అవకాశం లేదంటే నేను కావంటే బోర్డు మెంబరు పెద్దలతో చెప్పి నేను తప్పుకుంటాను, నేను ఈ కేసులో శిక్ష పడేంత వరకు నేను ఈ కేసును వదిలే ప్రసక్తే లేదని చెప్పడం జరిగింది. మా రవణ విశ్వ హిందూ పరిషత్ రవణ చెప్పారు, బాను నువ్వు ఉండాలి లోపల, ఇలా ఏదన్నా జరిగితే బయట తెచ్చే అవకాశం పోతుంది కాబట్టి నువ్వు ఉండాలి అక్కడ, ఏ విధంగా ఫైట్ చేయాలో మనం అందరం కలిసి ఫైట్ చేస్తామని చెప్పి వారు నాకు భరోసా ఇవ్వడం జరిగింది. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం లేదు, వ్యక్తిగతంగా నేను ఎవరికి శత్రువు కాదు. కానీ నాకు వెంకటేశ్వర స్వామి క్షేత్రం పట్ల అక్కడ జరుగుతున్న అన్యాయాల పట్ల ఇన్ని కోట్ల మందిలో ఆ స్వామివారు నాకు అవకాశం ఇచ్చాడని చెప్పి నేను భావిస్తూ ఈ పోరాటం చేస్తున్నాను తప్ప నాకు ఎవరి మీద వ్యక్తిగతంగా దేశం. నవంబర్ 3 నుంచి తెలంగాణలో ప్రైవేటు కాలేజీలు బంద్ కానున్నాయి. ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 1 లోపు పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 900 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలంటున్నారు. అన్ని వృత్తి విద్యా కాలేజీలు, డిగ్రీ, పీజీ కాలేజీలు నిరవధికంగా బంద్ చేపట్టాలని నిర్ణయించారు. వడ్డీలకు రుణాలు తెచ్చి కళాశాలలు నడుపుతున్నామని అంటున్న ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య చైర్మన్ రమేష్ బాబుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్య సమైక్య మరోసారి బంద్ కాల్ ఇచ్చింది. నవంబర్ 3వ తేదీ నుంచి నిరవధిక బంద్ నిర్వహిస్తామనేటటువంటి అల్టిమేటం ప్రభుత్వానికి జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాల సమైక్య కన్వీనర్ రమేష్ బాబు గారు, అధ్యక్షుడు. సరే, ఎప్పటి నుంచి బంద్కు వెళ్తా ఉన్నారు? ఏ రూపాల్లో ఈ యొక్క బంద్ నిరసన వ్యక్తం చేయబోతా ఉన్నారు? మేము బంద్ పెట్టే కంటే మొదలు మేము చాలా ఆశాభావంతో ఉన్నాం. ఫస్ట్ లోపల ప్రభుత్వం నిర్ణయం తీసుకొని కళాశాలల బాధలు అర్థం చేసుకొని
కళాశాలలకు హెల్ప్ చేస్తుంది అనేటువంటి ఆశాభావంతోనే ఉన్నాము. అదే రకంగా ప్రతి మంత్రి కూడా మాకు ప్రవర్తించాడు, ప్రతి మంత్రి కూడా మాకు హెల్ప్ చేసే విధంగానే మాట్లాడాడు. కాబట్టేసి మేమంతా కూడా చాలా పాజిటివ్ దృక్పథంతో ఉన్నాము. కానీ తప్పనిసరి పరిస్థితులలో ఈరోజు దీపావళికి కూడా మేము సాలరీస్ ఇవ్వలేదు. మళ్ళీ ఫస్ట్ వస్తే 5 నెలల సాలరీస్ ఏదైతే డ్యూస్ ఉన్నాయో తప్పనిసరి పరిస్థితులలో ఈరోజు మేము బంద్ డిక్లేర్ చేశాము. కానీ అటువంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వం మాకు ఆదుకొని కాపాడి ఈరోజు రాష్ట్ర విద్యా వ్యవస్థ నిలబెడుతుందని చెప్పేసి ఆశాభావంతో ఉన్నాం. సార్, మీ డిమాండ్స్ ఏంది? ఒకవైపు దసరాకు హాఫ్ ఆఫ్ ద అమౌంట్ 1200 కోట్లలో సగం విడుదల చేస్తామన్నారు, దీపావళికి సగం అన్నారు. ఇప్పటివరకు 300 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చింది. దీన్ని ఎట్లా 1200 crores ఏదైతే వాళ్ళే అనౌన్స్ చేసి వాళ్ళే పత్రికా ముఖంగా చెప్పి 900 crores ఇంకా డ్యూస్ ఏదైతే పెట్టారో దాని విషయంలో దీపావళికి ఇవ్వమని బాగా రిక్వెస్ట్ చేశాము. ప్రభుత్వంకి ఏ ఇబ్బంది ఉండేనేమో వాళ్ళు ఇవ్వలేదు. అటువంటి అమౌంట్ని అట్లీస్ట్ ఈ ఫస్ట్ లోపల ఇచ్చి ప్రతిసారి మీ దగ్గరికి రావడం వల్ల మన ప్రభుత్వానికి ఉన్న కళాశాలకు ఉన్న రిలేషన్లో రప్చర్ ఏర్పడుతుంది. కాబట్టేసి మొత్తానికి ఒక ప్రణాళికను ఏర్పరిచి దాని ప్రకారంగా ఒక జీవో తీసి ఈ రకంగా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని తెలియజెప్పానని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒకవేళ కనుక ఇవి రెండూ కనుక జరగకపోతే 3rd నుంచి బంద్ జరిగి ప్రభుత్వం అనౌన్స్ చేసి పాత బకాయి ఏదైతే 900 crores ఇస్తుందో ఇచ్చేంత వరకు మాత్రం కళాశాలలు బంద్ జరుగుతుంది. సార్, భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతా ఉంది? ఒకవేళ నవంబర్ 2వ తేదీ సాయంత్రంలోగా ఈ యొక్క బకాయిలు మిగిలినటువంటి 900 కోట్ల రూపాయలు రాకపోతే ఏ విధంగా? కళాశాలలకు ఏదైతే డబ్బు రాదో రాకపోతే కళాశాలలు బంద్ అయితే అవుతాయో బంద్ చేసుకొని ఎవరు కూడా ఇంట్లో కూర్చోరు. విద్యార్థులను కూడా హైదరాబాద్కు తీసుకొస్తాం మేము. హైదరాబాద్లో తీసుకొని వచ్చేసి విద్యార్థులతోనే అడిగిపిస్తాం మేము. విద్యార్థుల గొంతుకనైనా కనీసం ప్రభుత్వానికి వినిపించి మేము ఇచ్చేది కళాశాలకు కాదు విద్యార్థులకు ఇస్తున్నాం. విద్యార్థుల తరఫున ఏదైతే ప్రామిస్ చేశామో కళాశాలను కూడా ఈరోజు మా వాళ్ళు ఇబ్బంది పడుతున్నాయి. వాళ్ళకు మేము ఇలా ఇస్తాము అని చెప్పేసి ప్రభుత్వం అర్థం చేసుకునే విధంగా విద్యార్థులను కూడా చెప్పాలన్నటువంటి మాదొక ఆలోచన. సో అదే రకంగా మేము విద్యార్థులను, అధ్యాపకులను, ఇతరత్ర స్టాఫ్ను కూడా కళాశాల నుంచి మేము తీసుకొని వస్తున్నాము. మేము పేరెంట్స్ని కూడా ఇన్వైట్ చేస్తున్నాము. పేరెంట్స్తో కూడా ఒక మీటింగ్ హైదరాబాద్లో కండక్ట్ చేసే ఆలోచన కూడా ఉంది. దాని ప్రకారం ఏదైతే ఉందో ఇంకా మేము క్లియర్ కట్గా 2-3 రోజుల్లో ప్రణాళిక అంతా ఏర్పరుస్తాం. సో మచ్ సార్. ఉన్నత విద్యా సంస్థలు కూడా నవంబర్ 3వ తేదీ నుంచి నిరవధికంగా బంద్ నిర్వహిస్తాం. ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో కూడా ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రాకపోతే కనుక అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ శ్రవంతో రాజ్ న్యూస్, హైదరాబాద్. ఏపీ టూరిజం శాఖ రాజ్ న్యూస్ తెలుగు సంయుక్త ఆధ్వర్యంలో ఐకేఎఫ్ స్కౌట్ అండ్ వీల్స్ ఫుట్బాల్ టోర్నమెంట్ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ఐకేఎఫ్ నిపుణులు నేరుగా గ్రామ, పట్టణాల స్థాయిలో పాఠశాలలకు వెళ్లి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తిస్తారు. క్రీడాకారులను ఎంపిక చేయడం ప్రక్రియలో భాగంగా తొలి రోజు విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలోని ఫుట్బాల్ గ్రౌండ్లో గ్రాండ్గా టోర్నీని నిర్వహించారు. అండర్ 17 కి సెలెక్ట్ అయిన హిందూ హారికకి 25,000 రూపాయలు ఖరీదు చేసే ఎలక్ట్రికల్ సైకిల్ ను బహుమతిగా అందజేశారు. ఐకేఎఫ్ టైగర్ రాజ్ న్యూస్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు సెలెక్టర్ హారిక. తనలాంటి క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు తెలిపారు. నేటి నుంచి విశాఖపట్నం నుండి మొదలై తిరుపతి వరకు 45 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుందని ఐకేఎఫ్ నిర్వాహకులు తెలిపారు. 45 రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో 10 పట్టణాలు కలుపుకుంటూ క్రీడాకారులు ఎంపిక సాగుతుందంటున్నారు నిర్వాహకులు. అదేవిధంగా ఫుట్బాల్ క్రీడలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేస్తామన్నారు. ఆసక్తి కలవారు 11 సంవత్సరాల నుండి 17 సంవత్సరాల వయసు ఉన్న విద్యార్థులు ఆయా తేదీల్లో ఎంపిక చేసిన ప్రదేశానికి హాజరు కావాలని ఐకేఎఫ్ సంస్థ తెలిపింది. అత్యుత్తమ ప్రతిభ కలిగిన క్రీడాకారులు గుర్తించడమే లక్ష్యంగా క్రీడాకారులను గుర్తించి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనడానికి అవకాశం కల్పించడం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. With the IKF Scout and Raj News and AP Tourism as a distributor from eMotorhead Visakhapatnam. eMotorhead will select one player, one best player, and we are gifting electric cycle which is right standing over there. You can see for the display. It's time to present the player of the day to Indu Harika eMotorhead X1 electric cycle. And here we go. Indu Harika,
ప్లీజ్. అందరికీ నమస్తే. నా పేరు ఇందువారిక. నేను జెడ్పీహెచ్ఎస్ తోటగూరు చదువుతున్నాను. నాకైతే సైకిల్ ఇచ్చారు, బట్ చాలా ఆనందంగా ఉంది. మా నాన్న మా అమ్మ చాలా కష్టపడి చదివిస్తున్నారు. అలాగే స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ వల్ల రోజుకి గ్రౌండ్ పంపిస్తున్నారు. రోజుకి లేట్ అవుతుంది నడుచుకొని వెళ్ళడం వల్ల. 3 కిలోమీటర్స్ వల్ల చాలా ప్రాక్టీస్ అయితే చాలా లేట్గా అయిపోతున్నాను నేను. ఇప్పుడు సైకిల్ వల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయి. బేగా వెళ్ళి ప్రాక్టీస్ బేగా అందుకుంటానని మనస్ఫూర్తిగా కోరుచు. ఈ మోటార్ వల్ల నా గెలిచిన వాళ్ళ టీము ఈ స్పాన్సర్ అయితే చేశారు. ఈ సార్ వల్ల 25,000 చాలా ఆనందంగా అయితే ఉంది ఈ సైకిల్. ఇలాగా ప్రతి ఆపర్చునిటీస్ వల్ల ఇలా గిఫ్ట్స్ గట్రా ఇస్తే మాకు టాలెంట్ చూపించడానికి అవన్నీ చేయడానికి అయితే మాకు సపోర్ట్గా ఉంటుంది. మాకైతే చాలా ఆనందంగా ఉంది సార్. ఈ మోటార్ వల్ల మా అమ్మాయి ప్రతిభను గుర్తించి 25,000 రూపాయల సైకిల్ అందించారు సార్. ఈ రోజు నుంచి అంటే ప్రతిరోజు కూడా టైంకి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తుంది. ఇలాంటివన్నీ మా అమ్మాయికి బహుమతులైనా రావాలని కోరుకున్నాం సార్. చాలా ఆనందంగా ఉంది. మా కుటుంబం తరపున సార్కి ధన్యవాదాలు తెలుపుకున్నాం సార్. అండర్ 17 సెలెక్ట్ అయ్యారు సార్. గేమ్ ఆడారు ఇక్కడికి వచ్చి. చాలా ఆనందంగా ఉంది సార్. మీరుగా సపోర్ట్ చేసినందుకు. ఇంకా పెద్ద ప్లేయర్లు కూడా వీళ్ళ నుంచి ఈ స్థాయి నుంచే పైకి ఎదుగుతారు సార్ అందరూ సార్. ఈ గేమ్ వల్ల చాలామంది పెద్ద కూడా పైకి వస్తుంటుంది. ఈ గేమ్లో అంతమంది చాలా బాగా ఆడుతున్నారు. పిల్లలు కూడా దాంట్లో బాగా ఆడారు. ఆ గేమ్లోని ఇందు హారిక అని ఒక అమ్మాయి కూడా సెలెక్ట్ అయింది, గెలుచుకుంది. ఈవీ మోటార్ సైకిల్స్ నుంచి ఒక సైకిల్ కూడా వచ్చింది, 25,000 రూపాయల సైకిల్. ఇలాగే గేమ్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారని, ఇంకా చిన్న స్థాయి నుంచి పెద్ద ప్లేయర్లుగా సపోర్ట్ చేస్తారనేసి చాలా ఆశిస్తుంది సార్. టైగర్ క్యాపిటల్ ఫైనాన్స్ కమిటీ నుంచి వస్తున్నా. నేను ఇక్కడ వైజాగ్ ఏరియా మేనేజర్ కింద వర్క్ చేస్తున్నా. ఫ్రమ్ పాస్ట్ 5 years నుంచి నేను టైగర్ క్యాపిటల్లో అసోసియేట్ అయ్యి ఉన్నాను. సో బేసికల్గా ఇక్కడ మేము స్పాన్సర్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, రూరల్ నుంచి పిల్లల్ని మనం ఇక్కడ వాళ్ళ యొక్క టాలెంట్ని ఏదైతే ఉందో వాళ్ళ టాలెంట్ని బయట తీసుకురావడానికి ఐకేఎఫ్ సంస్థతోటి ఈరోజు మేము కొలాబరేట్ అయ్యి ఈ యొక్క ఈవెంట్ అన్నది కండక్ట్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇది పిల్లల్లో ఏదైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ని బయట తీసుకొచ్చి వాళ్ళని పైకి ప్రోత్సహించడానికనే బేసికల్గా ఈ యొక్క ఐకేఎఫ్ యొక్క థీమ్. IKF provide us so many matches to us. Now we are participating in a match as we getting opportunities to go into Indian national clubs like FC Goa, FC Bangalore, FC Madras, FC Mumbai. So we are getting opportunities to go. As I am thanking Raj News and IKF. సెకండ్ క్లాస్ చదువుతున్నాను, బెట్నీ స్కూల్. ఇక్కడ మాకు ఆడడానికి పిలిచారు మా కోచ్ టోర్నమెంట్. ఇంకేమో మాకు ఐకేఎఫ్ స్పాన్సర్ చేశారు. ఇంకేమో మాకు ఇవంతా ఎట్టారు మా కోచ్. IKF organization provided us the facility to play matches around Andhra Pradesh. People from around Andhra Pradesh and Vizag have come to make us play football matches with unknown people, and if we play good and we get selected, they gave us an opportunity and pathway for us to go to clubs like Bengaluru FC, Madras FC and FC Goa. Thank you Raj News and IKF Football. చాలా సంతోషంగా ఉందండి. ఆంధ్ర యూనివర్సిటీ, టైగర్ ఫుట్బాల్ అసోసియేషన్, రాజ్ టీవీ అందరూ కలిసి స్పాన్సర్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్. పిల్లలు పొద్దున్నుంచే చాలా ఓపిక వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఈ కాల పిల్లలు టెక్నాలజీ గ్యాడ్గెట్స్ వాడడం వదిలేసి ఇలా ఫిజికల్ ఫిట్నెస్ పరంగా గేమ్స్లో పార్టిసిపేట్ చేశారంటే వాళ్ళకు టైం మంచిగా పాస్ అవుతుంది. అది కాకుండా వాళ్ళ ఫిట్నెస్ కూడా బాగుంటుంది. ఫోకస్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ ఎక్కువ వస్తుంది. ఐకేఎఫ్ అరేంజ్ చేసిన దానికి చాలా ధన్యవాదాలు. మా కోచ్లు కూడా పిల్లల్ని ప్రతి ఆదివారం, ప్రతి శనివారం పొద్దున్న పూట డిఫరెంట్ యాక్టివిటీస్ పెట్టి బాగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువ జరుగుతున్నట్టంటే స్పోర్ట్స్ అనేది ఆంధ్రాలో బాగా డెవలప్ అవుతుంది. My son is participated here for IKF in India Khelo Football. Special thanks to Raj News. So especially this event been conducted especially wonderfully, and the people across Vizag, I think they gathered here, and it's a wonderful event done by individuals, and I
suggest, to encourage, I suggest parents to encourage people, the kids. Nowadays, I think the physical activities are more important. So keep, kids energetic and healthy. So I once again thank IKF team for organizing wonderfully. పేకాట శిబిరంపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. నంద్యాల జిల్లా స్థానిక పట్టణంలోని శ్రీనివాస కాంప్లెక్స్ లో పేకాట ఆడుతున్నట్లు పక్కా సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు. ఈ దాడిలో 6 పేకాట రాయులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 1,30,000 రూపాయల నగదు, 4 సెల్ ఫోన్లు, కొంత సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఆర్టీఓ అధికారులు రైడ్ చేస్తున్నారు. కర్నూలు బస్ ప్రమాదంతో యంత్రాంగం అప్రమత్తమైంది. ఆర్టీఓ ఇన్స్పెక్టర్ పుల్లయ్య ఆధ్వర్యంలో బృందాలుగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఫిట్నెస్ లేని వాహనాలపై పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వివరాలు సేకరించి ప్రయాణికులకు ఎటువంటి ముప్పు వాటిల్లకుండా భద్రత పాటించాలని వాహనదారులకు సూచించామన్నారు ఇన్స్పెక్టర్ పుల్లయ్య. నిత్యం పగలు రాత్రి ప్రైవేట్ బస్సులు తనిఖీలు నిరంతరంగా కొనసాగిస్తామన్నారు. నిర్వహణ లోపం ఉంటే ట్రావెల్స్ యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీ యజమానులు ఏర్పాటు చేయాలి. మీరు చేయకపోతే మిమ్మల్ని స్ట్రిక్ట్ గా అమలు చేయించే బాధ్యత మాకు. మేము తరచుగా నేను ఏ రోజు అమలు జరగకపోతే ఆ రోజు కేసు రాసి అది అర్థం చేసుకోండి. ప్రతిరోజు మనం భద్రాచలం నుంచి వివిధ ప్రాంతాలకు హైదరాబాద్, తిరుపతి, బెంగళూరు అక్కడ వెళ్తుంటాయి. అయితే మన జరిగిన సంఘటన చాలా హృదయ విదారకమైంది. ఎంతో మంది ప్రయాణికులు అగ్నికి ఆవుతాయి ముద్దలుగా మిగిలారు. అలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని విశేషంగా రవాణా శాఖ రాష్ట్రంలోని అన్ని చోట్ల, అదేవిధంగా మనం భద్రాచలంలో కూడా ఈ యొక్క బస్సులను మనం ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. భద్రతకు సంబంధించిన అంశాలు పాటిస్తున్నారా లేదా, లేకపోతే అదేవిధంగా డాక్యుమెంట్స్ అన్ని కోర్సులు ఉన్నాయా లేవా అని చూడటం జరుగుతుంది. ఏం తెలియజేయడం జరుగుతుందంటే ప్రతి బస్సులో కూడా ఏసీ బస్సుల్లో అయినట్టయితే ఆ అద్దాలన్నీ క్లోజ్ ఉంటాయి కనుక వాటిని ఎమర్జెన్సీలో వాళ్ళు ఎట్లా బయటికి రావాలి అనే దానికోసం ప్రతి దగ్గర క్యామర్స్ అంటే సుత్తి ఉంచడం జరుగుతుంది అద్దాల దగ్గర. అదేవిధంగా ఇక్కడ ఉన్నది అనే సంగతి మళ్ళీ ప్రయాణికులు కూడా తెలియజెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. అక్కడ సుత్తి ఏర్పాటు చేసినంత మాత్రాన ప్రయాణికులకు తెలియదు కదా ఏ విధంగా ప్రమాదం జరిగితే మనం ఆ ప్రాణాపాయ పరిస్థితి అడ్డ తప్పించుకోవాలి, ఆ బస్సులోంచి ఎట్లా బయటపడాలనే సంగతి ప్రతి బస్సు బయలుదేరేటప్పుడు ప్రయాణికులు ఎక్కిన అనంతరం ఎడ్యుకేట్ చేయమని డ్రైవర్లకు సూచిస్తున్నాం. అదేవిధంగా ఎమర్జెన్సీ డోర్ ఉంటుంది, అది ఎక్కడున్నదో తెలియజేస్తూ ఈ విధంగా ఏదైనా సమస్య